గ్రానైట్ వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నారు ఖమ్మం జిల్లా పబ్లిక్. వ్యర్థాలను ప్రైవేటు ప్రభుత్వ భూములనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీంతో కొన్ని భూములు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోయాయి అంటున్నారు రైతులు. ఇక ప్రభుత్వ భూములు కూడా అభివృద్ధి నిర్మాణాలకు పనికి రాకుండా పోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 550కు పైగా స్లాబ్ ఫ్యాక్టరీలు, 200కు పైగా టైల్డ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటి వ్యర్థాలతో ప్రైవేటు భూములను ఆగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పలుకుబడిని ఉపయోగించి ఇబ్బంది పెడుతున్నారని రైతులు అంటున్నారు. మొక్కలు మొలవాల్సిన భూముల్లో రాళ్లు మొలుస్తున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. మా స్థిరాస్తి వచ్చేసేసి 5 ఎకరాలు 15 కుంటల భూమి ఉన్నది. అన్ని ఆధార్ మా కాడ అన్నీ ఉన్నాయి, పట్టా అన్నీ ఉన్నాయి. అక్కడ పక్కన శ్రీ విష్ణు గ్రానైట్ లిమిటెడ్ వాళ్ళు ఉండేవారు, పక్కన క్వారీ ఉండేది. మేము లేని చూసేసి అక్కడ దాన్ని కబ్జా చేయడం అనేది జరిగింది. దాన్ని మొత్తం డంపింగ్, వ్యవసాయం పండే భూమిలో మొత్తం డంపింగ్ నింపేసేసి ఈరోజు మమ్మల్ని అక్కడికి రానికోకుండా మొత్తం అడ్డుపడుతున్నారు. మాకు దయచేసి న్యాయం చేయగలరు అని కోరుకుంటున్నాం. ఖమ్మం అర్బన్ పరిధిలోని మల్లెమడుగు రెవెన్యూలో సర్వే నెంబర్ 7980లో 5 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ భూమిలో పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీకి చెందిన వ్యర్థాలు పడేస్తూ ఉండటంతో వారికి వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. రైతుల భూముల్లోకి వెళ్లనివ్వకుండా గేట్లను అడ్డుగా పెట్టి లోపలికి అనుమతించడం లేదని చెబుతున్నారు. వ్యర్థాలను పడేయొద్దని చెప్పడానికి వెళ్తే ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని బెదిరిస్తున్నారని చెబుతున్నారు బాధితులు. మాది 5 ఎకరాలు 15 గుంటలండి. మాది భూమి మాది ఎన్నిసార్లు చెట్లు కొట్టుకోవటం. పంట పండుద్దండి, జొన్న కంది వేసిండ్రు, ఇదంతా వేసిందే. ఇది పంట పండే భూమి ఇదంతా మొత్తం. అట్లా ఇగో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి మేము ఏం వేసుకోకుండా చేస్తాండి. వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారండి. మాకు చాలా ఎంత ఇబ్బంది అంటే అంత 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. లచ్చన్నారు చేస్తున్నా వీళ్ళు వస్తారు, చేస్తున్నా వీళ్ళు వస్తారు. ఇదే పని మాకు పోయినంత పొడుగుతా. మైనింగ్ వ్యర్థాలపై స్థానిక నాయకులకు ఎన్నిసార్లు కలిసినా గ్రానైట్ యజమానులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. అధికారులకు చాలాసార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చామంటున్నారు. మా అత్తగారు ఇట్లా భూమి ఉందండి మా కాడ. అయితే ఇక మేము ఇట్లా పంట వేసుకుంటామండి. పంట వేసుకునే పొలాలు మట్టి పోసారు. ఎన్నిసార్లు మేము పోయినా ఆడవాళ్ళం మేము తీయమని అంటానండి. మేము కొనుక్కున్నాం అని అంటా ఉండండి. రైతు బంధు కూడా తీసుకుంటున్నాం. అధికారులు అమ్మ చేసినాం, మీరు పంట వేసుకోపోండి, ఎవరు ఎందుకు వస్తారు మీకు, మీ చేనులో మీరు వేసుకోపోయింది, మీ భూమే కదా అంటున్నారు. ఆడిపోతున్నాం, వాళ్ళు రానియట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఇది మేము కొనుక్కున్నాం, ఎట్లా రానిస్తామని అంటారు. మా భూమి మాకు కావాలండి. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని తమ భూముల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.